గుడ్ మార్నింగ్. ఎల్సిడిఓ ఫార్మా కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మనది ఏదైతే జగనన్న ఇండస్ట్రియల్ హబ్లో జరిగిన మీటింగ్కు డీ ఫార్మాకు సంబంధించిన మీటింగ్ వచ్చినప్పుడు ఈ కంపెనీ కూడా విజిట్ చేయడం జరిగింది. దీని పేరు ఎల్సిడిఓ ఫార్మా కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళ యొక్క ఈటీపీ ప్లాంట్లను, అదేవిధంగా హార్వెస్టర్స్ను కూడా అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఉద్యోగాలు, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మేము గమనించడం జరిగింది. కొంతమంది ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనకు వచ్చినటువంటి సమస్యల్లో ఎవరిని లోపలికి రానిరని ఆ విధంగా ఉంది అని చెప్తే అది ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ కంపెనీలో. ఈ కంపెనీ హెచ్ఆర్ గారు చెప్పిన ప్రకారం కొంత లోకల్ ఎంప్లాయ్మెంట్ ఫార్మా చదువుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను సెక్యూరిటీ గార్డులను తీసుకోమంటే దాని యొక్క లోపాలు అవి చెప్పారు. లోకల్ వాళ్ళు తీసుకుంటే ఒకరు పని చేయకపోతే రకరకాల ప్రాబ్లం చేస్తున్నారని, అదేవిధంగా ఆదివారం మేము రామని చెప్తారు, లోడింగ్ అన్లోడింగ్ కూడా లోకల్ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చెట్లను ఏదైతే 33% ఉందో 33% ఉన్నది ఇంకా కూడా బాగా పెంచాలని అక్కడ అని కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అంశాల్లో అయితే ఫార్మాకు సంబంధించినటువంటిది ఇంకా పరిశ్రమలు రావాలంటే కామన్ ఈటీపీ ప్లాంట్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ అది వస్తుందా రాదా అంటే కామన్ ఈటీపీ ప్లాంట్లు కూడా ప్రభుత్వమే లేదా పంచాయతీ లేదా మీరు అందరు కలిస్తేనే ఈ కామన్ ఈటీపీ ప్లాంట్ వస్తుంది. కాబట్టి ఇండివిజువల్గా పెట్టుకోవడమే మంచిదని నేను భావిస్తున్నాను ఈటీపీ ప్లాంట్ని. ఎందుకంటే ఇంకా ఫార్మా కంపెనీలు అక్కడ వస్తాయా రావా అనేది మనం చెప్పలేము. కానీ ఫార్మా కంపెనీలు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చాలా కంపెనీలు మనకు తెలుస్తుంది. ఇటీవల నాయుడుపేటలో మేము కార్బన్కు సంబంధించినటివి, టూల్స్కి సంబంధించినటివి, ఫార్మాకు సంబంధించినటువంటి కూడా దర్శించడం జరిగింది. ఒక మీటింగ్కి వెళ్ళి ఏదైతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావడానికి కోసము జగనన్న ఇండస్ట్రియల్ హబ్ అని పెట్టుకోవడంతో ఈ ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని కూడా మేము ఆశిస్తూ, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రాములు, అదేవిధంగా భూములు ఇచ్చిన వాళ్లకు భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ గవర్నమెంటు ఇంకా కూడా నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పి చాలామంది రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం మేము లెటర్ రూపంలో పోరాటంతో పాటు హైకోర్టులో వాళ్ళ తరపున వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే తప్ప ప్రభుత్వం కదలదు. కాబట్టి రైతుల పక్షాన మేము ఆర్టీ యాక్ట్లో అన్నీ కూడా పేపర్లు తీసుకుంటున్నాం. అదేవిధంగా సిమెంట్ కంపెనీలో మినిమం వేజ్ కూడా అన్నీ వచ్చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కాబట్టి మీరు ప్రజలకు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ గ్లైనెట్లకు రూల్స్ని అన్నీ పాటిస్తూ ఈ యొక్క జీరో అనేది మీరు నిరూపిస్తే మేము ప్రతి 6 నెలలకు ప్రతి సంవత్సరానికో మీ కంపెనీని కూడా విజిట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పేటువంటి కంపెనీని ఇది రెండోసారి నేను విజిట్ చేయడం. అదేవిధంగా దీనికంటే స్పాంజ్ ఐరన్, అదేవిధంగా రకరకాలైనటువంటి ఫ్యాక్టరీలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అటుపక్క పెళ్లిమర్రి దగ్గర ఈ స్పాంజ్ ఐరన్ ఏదైతే మెటల్ దొరుకుతుందో అక్కడ అలాంటి దాంట్లకు పర్మిషన్స్ ఇవ్వాలని దానికోసం కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. నమస్తే, థ్యాంక్ యూ మిస్టర్. ఐ కైండ్లీ రిక్వెస్టింగ్ టు ఈ కార్యక్రమాలు చేయడానికి కోసం స్వచ్ఛందంగా చేస్తుంటాం కాబట్టి ఎనీ ఫైనాన్షియల్ హెల్ప్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.